కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 160 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకొని ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 162 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్లతో ఊచకోత కోసింది. ఆ సినిమా టోటల్ రన్ లో 600 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ నందుకొని సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేయగా ఆ సినిమా తర్వాత వస్తున్న వేటయ్యన్ మూవీ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తుందని ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా మరి జైలర్ రేంజ్ లో ఊచకోత కోసే కలెక్షన్లను సాధించిన తర్వాత ఆ రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకోకపోయినా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది వేటయ్యన్ మూవీ. ఓవరాల్ గా రీసెంట్ టైంలో రజనీకాంత్ నటించిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే వేటయ్యన్ మూవీ 160 కోట్ల బిజినెస్ ను అందుకోగా జైలర్ మూవీ 122.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించింది. అంతకన్నా ముందు చేసిన పెద్దన్న సినిమా 110 కోట్ల బిజినెస్ ను అందుకుంటే దర్బార్ మూవీ 146.05 కోట్ల బిజినెస్ ను సాధించింది. పేటా మూవీ 124.25 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా రజనీకాంత్ నటించిన లాస్ట్ 5 మూవీస్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు 662.55 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. ఓవరాల్ గా యావరేజ్ గా ఈ 5 సినిమాలలో ఒక్కో సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు 132.51 కోట్ల రేంజ్ లో ఉండటం ఈ ఏజ్ లో కూడా రజనీకాంత్ స్టార్ పవర్ కి నిదర్శనమని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర వేటయ్యన్ మూవీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను కనుక సొంతం చేసుకుంటే దసరా సెలవులలో తర్వాత లాంగ్ రన్ లో దీపావళి వరకు మంచి జోరును చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు మరి ఈ సినిమాతో రజనీకాంత్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.